అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు కోనసీమ స్పెషల్ కట్టి పెరగల పులుసు చేస్తున్నా. ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది. అందరూ చేసుకోవాల్సింది కర్రీ అయితే. చిన్న చేపలు కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం నేను 1 కిలో చేపలు తీసుకున్నా. ఇది చిన్న చేపలు అయితే ఇలా ఉంచేసుకోవచ్చండి. కొంచెం పెద్దగుంటే 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా చిన్నవైతే మామూలుగా ఉంచేసుకోవచ్చు. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని ఈ ముక్కలకంతా పట్టించుకోవాలండి. ఇది కారం ఇంకా పడుతుంది. పులుసులో వేసేటప్పుడు వేసుకోవచ్చు, అప్పుడు సరిపోకపోతే. ఇలా ముక్కలకన్నీ పట్టేటట్టు కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఇవి మిక్సీ పట్టేసుకుందాం. దీనికోసం వెడల్పాటి కడాయి తీసుకోవాలండి. ఈ కర్రీకి ఇలా వెడల్పుగా ఉంటే ఇది ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇవి త్వరగా ఉడికిపోతాయి కదా, ముక్కలు విడిపోతాయి. ఇవి 4 గరిటెల ఆయిల్ తీసుకోవాలి. దీంట్లో 3 పచ్చిమిర్చి ఇంకా వేసుకోవాలండి. ఇది పులుసు వేసినప్పుడు వేస్తాను నేను. 3 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నా. ఇవి వేపేసుకోవాలండి. ఇవి దీని మీద మూత పెట్టేద్దాం. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇలా వేగితే సరిపోతుంది. మనం ముందు కలిపెట్టుకున్న చేప ముక్కల్ని దీని మీద పెట్టేయడమే. పక్కన పెట్టాలండి. ఇది ముక్కలు అయిపోతాయి లేకపోతే, అందుకే వెడల్పాటు కింద పెట్టుకోవాలనేది. దీంట్లో సాల్ట్, వాటర్ వేయడం క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇది సారీ. దీనికోసం చింతపండు 3 నిమ్మకాయల సైజు అని చింతపండు నానబెట్టుకోవాలి. ఇది ఇదైతే ఉడికిందండి కొంచెం. దీంట్లో చింతపండు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేస్తాను నేను. ఈ టైంలో వేస్తాను 2 పచ్చిమిర్చి, బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకోవడం వల్ల. మనకి వాటర్ సరిపోదనుకుంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చండి. ఇవి పులుసు ఎక్కువ తినాలనుకుంటే మనం తినేదాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ వేసుకోవచ్చు. దీంట్లో గరిటె పెట్టకూడదండి అసలు. గరిటె పెట్టమంటే ముక్కల కింద అయిపోతుంది చేపలు. 2 పక్కల్ని పట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దాం. ఒక 10 నిమిషాలు అయిందండి. ఇది దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకుని మసాలా వేసేసి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుని, కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడితే సరిపోతుందండి. ఇది మొత్తం 25 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు పెద్ద చేపలు తినే రొటీన్గా ఉండి కన్నా ఇలా చిన్న చేపలు తినడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ కర్రీ అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.